10వ తేదీన విజయవాడలో ధర్నా చేయాలని చెప్పి అధికారులందరికీ ముందే మన వినతి పత్రం ఇవ్వడం జరిగింది యూనియన్లుగా. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వము అంగన్వాడీలను ధర్నాను అడ్డుకోవడానికి అనేక విధంగా పోలీసుల చేత ఒక పక్క, అధికారుల చేత ఒక పక్క కుట్ర పన్నుతా ఉన్నది. ఈరోజు మనం పర్మిషన్ ఇచ్చినా కూడా సెక్టార్ మీటింగ్ల పేరుతో, ప్రాజెక్టు మీటింగ్ల పేరుతో అంగన్వాడీ టీచర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నము ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో అధికారంలో లేనప్పుడు ముఖ్యమంత్రి గారు 40 రోజుల సమ్మె వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినంత తర్వాత ఎంత అన్యాయంగా అంగన్వాడీలపై కక్ష సాధింపు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా అన్యాయము. అంగన్వాడీలకు గొంతమ్మ కోరికలు కోరడం లేదు. అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, మెను ధరలు తగినట్టుగా ఛార్జీలు పెంచాలని, అలాగే మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని, అనేక సమస్యలు పరిష్కారం చేయాలని మేము ఈరోజు రోడ్డు పాటన పడడం జరిగింది అంగన్వాడీ టీచర్లు. మరి ఈ ప్రభుత్వము అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోగా అంగన్వాడీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది చాలా అన్యాయము. ఇప్పటికైనా స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అంగన్వాడీలను ఈ ప్రభుత్వము పోలీసుల చేత, అధికారుల చేత భయపెడితే మేము భయపడం, అదనం బెదరడం, మరింత ముందుకు వచ్చి పోరాటాలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉంటాం. అంగన్వాడీలతో ఇటువంటి వేధింపులు సరికావని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఈరోజు ధర్నా చౌక్ దగ్గర మేము చేరుకున్నాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. మేము 42 రోజులు సమ్మె చేసిన సందర్భంలో సెంటర్లు మూసివేసి సమ్మె చేసాం. మేము ఎందుకు చేశామంటే కనీస వేతనాలు ఇవ్వాలి, మా యొక్క గ్రాట్యుటీ అమలు చేయాలి, మినీ అంగన్వాడీని మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలి, అంగన్వాడీ టీచర్స్కి మట్ట ఖర్చులు ఇవ్వండి, అదేవిధంగా అంగన్వాడీ హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పేసి మొరపెట్టుకుంటే కొన్ని జీవోలు సాధించుకున్నాం. అయితే కనీస వేతనానికి మేము నోచుకోలే. అయితే అదే సందర్భంలో ఇదే కూటమి ప్రభుత్వం 42 రోజుల సమ్మె సందర్భంగా మా ప్రతి టెంట్ల దగ్గరికి వచ్చిన సందర్భం వచ్చి, అమ్మ మీ వేతనాలు మేము పెంచుతాం, మీకు అండగా మేముంటాం, మీ సమస్య మేము విన్నాం, మీకు తోడుంటామని చెప్పేసి చెప్పినటువంటి ఈ సీఎం గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు మాకు మాట ఇచ్చారు. అమ్మ మీరు ఆడపిల్లలు చాలా కష్టపడుతున్నారు, పేద గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు సేవ చేస్తున్నారు, విపరీతమైన సెల్ ఫోన్ వర్క్, రికార్డు వర్క్ చాలా ఇబ్బందులు పడతాను, మీ సమస్య నేను గుర్తెరిగా కాబట్టి మీ వేతనాలు నేను పెంచుతాను, ఖచ్చితంగా మా ప్రభుత్వం రానివ్వండి, మీ అందరు గెలిపించండి అంటే మేము కొన్నంత ఆశతో ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేస్తాను అనుకున్నాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గ్రాట్యుటీ ఇచ్చాం, మట్టి ఖర్చులు జీవో ఇచ్చాం, సరిపెట్టుకోండి అని చెప్తున్నారు. మట్టి ఖర్చులు ఇచ్చారని మేము చస్తే మాకు డబ్బులు వస్తాయి. గ్రాట్యుటీ ఇచ్చారు, మేము రిటైర్డ్ అయితే 62 సంవత్సరాలు మాకు గ్రాట్యుటీ వస్తుంది. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచమని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఏ విధంగా బ్రతకాలి? సంక్షేమ పథకాలు లేవు. అంగన్వాడీ టీచర్ ఆధార్ కొడితే ప్రభుత్వ ఉద్యోగం వస్తూ ఉంది. మేము ప్రభుత్వ ఉద్యోగులమా? ప్రభుత్వ ఉద్యోగి అయితే మాకు వేతనాలు పెంచండి, లేదా సంక్షేమ పథకాలైనా అమలు చేయండి. ఈరోజు సంక్షేమ పథకాలు లేవు, పిఎఫ్ లేవు, మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. అంగన్వాడీ టీచర్లు ఈ మధ్య కాలంలో విపరీతంగా మానసిక ఒత్తిడికి లోనై చనిపోయినటువంటి పరిస్థితి. ఎంతోమంది అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు పనులు చాలించి కుటుంబాన్ని దిక్కుదోచక ఈరోజు అనాథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మేము అడుగుతున్నాం, మేము చనిపోతే మాకు మట్టి ఖర్చు ఇస్తే సరిపోదు, మాకు కావాల్సినటువంటి వేతనాలు మాకు పెరగాలి. మేము ఎప్పుడో రిటైర్డ్ అయినటువంటి సందర్భం కాదు కాబట్టి మా వేతనాలు పెంచమని చాలా రోజులు 20 రోజుల క్రితమే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ మేడం గారికి, అలాగే ప్రతి జిల్లా సిడిఓలకి, పీడీలకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. వాటిని పక్కన పెట్టేశారు. ఈరోజు కొత్తగా ట్రైనింగ్లను తీసుకొచ్చారు. మా యొక్క వేతనాలు పెంచకుండా రకరకాల పేర్లతో మమ్మల్ని అడ్డగించి ధర్నాలు చేయొద్దని బెదిరిస్తే ఊరుకునే పరిస్థితే లేదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా వేతనాలు పెంచాల్సిందే. సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడే మీరు మహిళల పట్ల మీరు మాట్లాడకపోతే మహిళలు ఏమవుతారు? రోడ్లు పడేస్తారా? ఈరోజు చిన్నపిల్లలకు సేవ చేస్తున్నాం, ఎన్నో రకాల కార్యక్రమాలు చేయమని మాకు చెప్తా ఉన్నారు.
రీసెంట్గానే మొన్న 8 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్లో మాకు ఇచ్చిన వర్క్ ఏంటి, మేము ఏ విధంగా పనిచేస్తున్నాం మీకు తెలియదా? మీరైనా మా సమస్యలు గుర్తించాలి, మా వేతనాలు పెంచాలి. అంగన్వాడీ టీచర్స్ మీ సమయంలోనే మాకు వేతనాలు పెంచారని కొండంత ఆశతో ఎదురు చూసాం. మళ్ళా మా సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మీరు మా వేతనాలు పెంచాలి, పెంచేంత వరకు ఎండ లేదు, వాన లేదు, ఏదైనా పర్వాలేదు. ఎంతమంది టీచర్లు 40 రోజులు ఉపవాసాలు ఉన్నారు. ఉపవాసాలు ఉండి కూడా ఈ యొక్క శ్రమల దినాలని, అలాగే ముస్లిమ్స్ ఉంటే మరి రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసాలు ఉన్నాం. తిండి తినకపోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, మా వేతనాలు పెరగాలి, మా కుటుంబాలకు మేము ఆధారంగా ఉండాలి. అందుకోసమే మేము ఈరోజు ధర్నా చేయడానికి వచ్చాం. ప్రభుత్వం స్పందించి వేతనాలు అమలు చేయాలి. రేఖా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా.